విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు దుర్గమ్మ శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అలంకరణతో భక్తులకు దర్శనమిస్తున్నారు. మొత్తం 9 రోజుల పాటు జరిగే దసరా ఉత్సవాల్లో 9 రూపాల్లో దుర్గమ్మ భక్తులకు దర్శనమివ్వనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గాలి బంధిస్తారు. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి కూడా అమ్మవారు బాల త్రిపుర సుందరి అలంకరణతో భక్తులకు దర్శనమిస్తున్నారు. మొత్తం 9 రోజుల పాటు జరిగే దసరా నవరాత్రి ఉత్సవాల్లోని మొత్తం 10 అవతారాల్లోని అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. తొలి రోజు ఆదివారం కావడంతో భక్తులు తెల్లవారుజాము నుంచే అమ్మవారి దర్శనం కోసం పోటెత్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రత్యేకంగా చూసుకోవచ్చు, ఆలయంలోని పూర్తి స్థాయిలోని భక్తుల రద్దీ ఎక్కువగా కనపడుతుంది. అమ్మవారి దర్శనం కోసం భక్తులు భారీగా వస్తున్న పరిస్థితి కనపడుతుంది. అది కూడా ఈరోజు తొలి రోజు 15వ తారీఖు కావటం, అదే ఆదివారం కావటంతో సెలవు దినం కావటంతో పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తున్నారు. అయితే తొలి రోజు అమ్మవారు బాల త్రిపుర సుందరి అలంకరణతో భక్తులకు దర్శనమిస్తున్న నేపథ్యంలోని పూర్తి స్థాయి ఉదయం 3 గంటల ప్రాంతం నుంచి కూడా అమ్మవారికి సంబంధించిన ప్రత్యేక పూజా అలంకరణలు, అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరిగిన తర్వాత ఉదయం 9 గంటల నుంచి కూడా అమ్మవారి దర్శనానికి భక్తులను ఆలయ అధికారులు అనుమతిస్తున్నారు. అయితే అమ్మవారికి తొలి రోజు బాల త్రిపుర సుందరి అలంకరణ ఏ విధంగా ఉంటుంది, ఇందుకు సంబంధించిన పూజా కార్యక్రమాలు, అమ్మవారి నైవేద్యం ఏ విధంగా సమర్పిస్తారని దానిపై మనతో మాట్లాడటానికి ఆలయ పూజారి ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, తొలి రోజు అమ్మవారి అలంకరణతో పాటు అమ్మవారికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి? అమ్మవారికి కుంకుమ పూజ జరుగుతుంది. ప్రతిరోజు 9 రోజులు కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం మరి సౌభాగ్య ద్రవ్యమైనటువంటి కుంకుమతో పూజించడం సనాతన సంప్రదాయం కనుక ఇక్కడ 9 రోజులు చాలా విశేషంగా కుంకుమ పూజాదులు జరిగి అమ్మవారికి శాస్త్రోక్తంగా జరపవలసినటువంటి నివేదన, అలాగే మరి అమ్మవారికి చేయవలసినటువంటి సేవా కార్యక్రమాలన్నీ కూడా చక్కగా నడుస్తాయి. సో అమ్మవారికి సంబంధించి తొలి రోజు ఎందుకు 9 గంటల ప్రాంతం నుంచి కూడా అమ్మవారి దర్శనానికి భక్తులు అనిపిస్తారు? అంతకుముందు ఎటువంటి కార్యక్రమాలు జరుగుతాయి? తెల్లవారుజామున అమ్మవారి స్నపనాభిషేకం ఉంటుంది. స్నపనాభిషేకం అయిన తర్వాత అమ్మవారి అలంకరణ పూజా కార్యక్రమం పూర్తయిన తర్వాత దర్శనం ప్రారంభమవుతుంది. నైవేద్య కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి అమ్మవారికి సంబంధించి? అమ్మవారికి సంబంధించినటువంటి నైవేద్య కార్యక్రమాలు మరి సనాతన సంప్రదాయంగా ప్రతి సంవత్సరం జరిగినట్లుగానే అమ్మవారికి యథావిధిగా నైవేద్య కార్యక్రమాలన్నీ నడుస్తాయి. అంటే ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది తొలిసారిగా చండీదేవి అలంకరణలో అమ్మవారిని ఈసారి భక్తులకు దర్శనమిస్తున్నారు. కారణాలేంటి? పెద్దలందరూ కూడా నిర్ణయించి ఈ సంవత్సరం ఈ అలంకార విశేషాలన్నీ కూడా ఏర్పాటు చేయటం జరిగింది. ఇది పరిస్థితి. ఓవరాల్గా భక్తుల దర్శనానికి అమ్మవారు ఈరోజు దుర్గమ్మ బాల త్రిపుర సుందరి అలంకరణతో దర్శనమిస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలోని ఆలయంలోని ఏర్పాట్లు చేయడం జరిగింది. అమ్మవారు భక్తులకు ప్రత్యేక దర్శనం ఇస్తున్న నేపథ్యంలోని పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి దుర్గమ్మ దర్శనానికి తరలి వస్తున్నారు. కెమెరా పర్సన్ రంగతో గాలిబ్షాన్ రాజనస్, విజయవాడ నుంచి.